నా గానం విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు మనిషిగా బ్రతకాలని మంచిని మనసులో పెంచాలని సిలువలో నీవే మరణించి సిలువలో నీవే మరణించి మృత్యువునే నీవు ఎదురించి వెలసిన దేవుడవీవే పాపుల రక్షణ నీవే హృదయమే నీ ఆలయం క్రీస్తు ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మా యొక్క దేవ మేమందరం కూడా సంతానంలో వ్యక్తిగా శాశ్వత జ్ఞాపకంగా భార్య యొక్క కుటుంబ విధానంలో మేమందరం కూడా కూడుకుంటుండగా మీ కాపుదల్లో మీ యొక్క సంరక్షణలో మీ పరలోక రాష్ట్ర వారసులుగా కుటుంబ నాయకపరచండి. ఈ ప్రార్థన కూడి కారణంలో మీరే తెలుసుకోవచ్చు. మీకు మన కూడుగా భూలోకంలో సమాధానం ఉండగా శాంతంగా రాష్ట్రాల్లో వెలుగుచేసిన పరలోకం ప్రతిగా ప్రార్థన కూడికలు ప్రతి బిడ్డలను ఈ పరలోక బిడ్డగా ఆయన పరిస్థితి ఒక జనతగా మీ నామం అనిపించుకున్నా రోజులందరూ ఆకర్షణ చేసి సకల ఆశీర్వాదం మా ప్రభుత్వం మీకు మాట్లాడాలి. యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకు ప్రార్థిస్తున్నాను. దయామయుడు క్రిస్తే కృపావరుడు క్రిస్తే పరోపకారి క్రిస్తే పరోపకారి క్రిస్తే ఆశీర్వాదరి క్రిస్తే దయామయుడు
గత సంవత్సరంలో వారి ఊరు ఒకరు డిసెంబర్ 9న, ఇంకొకరు జూన్ 2న ప్రభు పిలుపుని అనుకున్నారు. వారి కుటుంబము, బిడ్డలు, బంధువులు ఈ రోజున తండ్రి గారు చనిపోయిన రోజున మొదటి విడుదల ఏర్పాటు చేస్తున్న మనం కూడా పాల్గొన్నాం. ఈ కుటుంబాన్ని గురించి పరిచయం చేయడానికి కుటుంబ బంధువులైనటువంటి శ్రీమతి పవన్ సుధీర్ కుమార్ ముందుకు వచ్చి పరిచయం చేయవలసిన సంఘ గురువులకి మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. అలానే మా అన్నయ్య డాక్టర్ కుంచకర శ్యామసుందరం గారు, మా వదినమ్మ పండరాజు భాగ్యమ్మ గారి ప్రథమ జ్ఞాపకాల కూడికకు ఇచ్చేసినటువంటి బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మా కుటుంబం పక్షంగా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మరి మా అన్నయ్య నార్త్ ప్యారిష్ చర్చ్ మెంబర్, అందుకని ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కానీ సంఘానికి కానీ తెలియదని మొదటగా ఆయన గురించి ఇంట్రడక్షన్ చెప్పాలని అనుకున్నాను. మరి ఈ వెస్ట్ ప్యారిష్లో చేయాలని మా అమ్మాయి అభిలాష్ చొప్పున ఇక్కడ చేయమనేది జరిగింది. అయితే ఈరోజు నేను ఉదయాన్నే అన్నయ్య గురించి ఏమైనా చెప్పాలి అనగానే నాకు ఒక వాక్యం వచ్చింది. ఆదికాండం 17వ అధ్యాయము మరి 1వ వచనం 4వ వచనం చూస్తే నాకు ఒక అంశం వచ్చింది. ఏంటంటే యెహోవా దృష్టికి నీవు నీతిమంతుడుగా కనిపించేవు కనుక నీవు నీ కుటుంబం ఈ ఓడ ఎక్కవలసిందిగా నోవహుకి యెహోవా దేవుడు చెప్పినటువంటి వాక్యం. మరి దీన్ని నేను అన్నయ్యకి తప్పనిసరిగా అన్వయించాలి అని నా మనసులో అనుకున్నాను. మరి మా కుటుంబంలో విద్యావేత్త, తాత్వికుడు, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి. మరి మా నాన్నగారు చెప్పేవాడు, మా నాన్న కక్కాయ ఉంటాడు, కక్కాయ అని పిలుస్తాడు, ఇదే కక్కాయ అని పిలుస్తాడు మా నాన్న. ఎప్పుడు మా అందరికంటే అన్నయ్య చాలా పెద్దవాడు కాబట్టి ఆయన మీదే మా నాన్న చేస్తానే ఉండేది. బిఏ చదువుకున్న తర్వాత దేవుడి సేవకి వెళ్ళిపోవాలని బ్యాగ్ తగిలించుకొని తిరిగేవాడు. అయితే మా నాన్న పిలిచి కోప్పడి, నేను తల్లిదండ్రులు కష్టపడి చదివించారు, నీవు మొదటగా ఉద్యోగం సంపాదించు, ఉద్యోగం సంపాదించిన తర్వాతే నువ్వు దేవుడి సేవ చెయ్యి, లేకపోతే నీకు విలువ ఉండదు అని ఉద్బోధించి ఆయన ట్రైనింగ్ బీఈడి చేయించి, అలానే మరి అప్పుడు జిల్లాలో టైట్గా ఉండడం వల్ల ఉద్యోగాలు ఖమ్మం డిస్ట్రిక్ట్ వెళ్ళి అక్కడే ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగాలు సంపాదించుకొని మరి మంచి జీవితాన్ని, దేవుడి కోసం పోరాడినటువంటి జీవితాన్ని జీవించారు ఆయన. అందరూ కూడా యెరూషలేము, ఇప్పుడు అందరూ వెళ్తున్నారు, ఎవరు కూడా యెరూషలేము వెళ్ళని స్థితిలో ఉన్నప్పుడు ఇద్దరు భార్యాభర్త యెరూషలేము యాత్ర చేసి అక్కడ నుంచి డాక్యుమెంట్స్ అన్నీ, అక్కడ లిపిలో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తెచ్చి ఇక్కడ ట్రాన్స్లేట్ చేసి మరి చక్కటి పుస్తకాన్ని రాసి దాన్ని ఏఎల్సీకే అంకితం చేశారు. అది స్టేట్ లైబ్రరీలో, మన ప్రబోధ బుక్ షాప్స్లో అన్నింటిలో అవైలబుల్గా దొరికింది. ఇవాళ ఆ బుక్ తీసుకొస్తే పాస్టర్స్కి ఇవ్వాలని నేను అనుకున్నాను, కానీ అనివార్య కారణాల వల్ల అది తేలేకపోయారు. చక్కటి తెలుగులో మంచి పెద్ద పుస్తకాన్ని రాయడం జరిగింది. యెరూషలేములో ఉన్నటువంటి అనుభవాలు, యెరూషలేములో ఉన్నటువంటి ఆ స్థలాల ప్రాశస్త్యాన్ని తెలుగులో మరి కుమార్తె యొక్క హిప్సిబా అని స్టేట్స్లో ఉంది, ఆ ఎంఐ ట్రాన్స్లేషన్లో సహకరించడం వల్ల ఇద్దరు కలిసి ఆ పుస్తకాన్ని పూర్తి చేయడం జరిగింది. కుటుంబం తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి అలాగే వాళ్ళకి ఏర్పాటు చేయడానికి గెస్ట్ డయాస్మెంట్గా ఉన్నారు. మరి మా ప్యారిష్ మాస్టర్ వెస్ట్ ప్యారిష్ రవి గారు ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా వారిని కోరుతున్నాను. అదేవిధంగా రెవరెండ్ జిఎన్పి చార్లెస్ గారు వారు వస్తారు, పక్కనే ఉన్నారు, వారు కూడా వెస్ట్ ప్యారిష్ అడిషనల్ మాస్టర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా దొడ్డా సాల్మన్ గారు, ఆయన అడిషనల్ మాస్టర్, ఆయన కూడా కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. అదేవిధంగా రెవరెండ్ సిహెచ్ మాణిక్యరావు గారు ఈరోజు ఈ సంస్మరణ సభను ఉద్దేశించి మెసేజ్ ఇవ్వాల్సిందిగా
మేము ఆహ్వానించినప్పుడు వారు మహిళ నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాను. ఈ దృష్టికి 1000 సంవత్సరములు గడిచిన నిన్నటి వల్లే ఉన్నాయి. రాత్రి అంతలే ఒక జాము వల్లే ఉన్నాయి. కలకచేతలైనట్టు నీవు వారిని ఆరుకు వేగ వారు ఎదిరింది. ప్రొద్దున వారు చెట్టు వలె ఎదిరింది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారు. మనుషుల ద్వారా మరణించినట్టుగా మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగిన ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. ప్రతి వారు తన మనసులోనే బ్రతికింపబడను. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదు. పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి మీకు ఎంతో వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దాసులు మా పేరు సంస్కృతి గారిని బట్టి, దాసులు ప్రారంభం గారిని బట్టి స్తోత్రాలు, కుమారుని బట్టి, కుటుంబాలను బట్టి స్తుతిస్తున్నాం. ప్రభువుకి భక్తులను ఆయన దృష్టికి ఇవ్వగలదని మీ వాటి ద్వారా మాటను బట్టి స్తోత్రములు. ప్రభువులను ధన్యులని వారి ప్రయాసం మరియు సాధించుతున్నారని వారి తీరు వారు పెట్టగలుగుతున్నామని మీ వాటి ద్వారా మాటను బట్టి స్తోత్రములు. నీ ముందు జ్ఞాపకం చేసుకుంటూ ఆస్వాదకరమని మీ వాటి ద్వారా మాటను బట్టి స్తుతిస్తున్నాం. దేవగలకండి ఒక తల్లి వారిని ఆదరించినట్లు మేము ఆదరించదను. దృశ్యంలోనే మీరు ఆదరింపబడేదన్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. కనికరము చూపుతండి. సమస్త ఆదరణను గ్రహించు దేవుడు రాష్ట్రంలో క్షేమించండి. మూడు 15 మంది వచ్చిన కోరుకు యేసు ప్రభువు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి భక్తులు
చేయించిన పట్టణకు ప్రభు పేరట హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రార్థన యొక్క ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు జ్ఞాపకం కూడిక ద్వారా సిద్ధపడిన యొక్క వాక్య భాగం మనం చదవగలిగినాం. 90వ సంకీర్తనలో చదివిన మోషన్ చేసిన ప్రార్థన ద్వారా తరతరం నుండి ఉన్నటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మొదటి వచనంలో జ్ఞాపకం చేస్తుంటూ తరువాత తిరిగి ప్రభు సెలవించినటువంటి మాటలు వాక్య భాగం చదువుకున్నాం. వాటి యొక్క సారాంశం మనకు తెలుసు. లోకము అనేటువంటి లేని కాలంలో దేవుడు సమస్తమును కలిగజేసి తన స్వరూపంలో ఏర్పరిచినటువంటి యొక్క మానవ నిర్మాణానికి చివరి విధానం అనేటువంటిది అన్నిటికంటే పవిత్రమైనదిగాను ఘనమైనదిగాను జ్ఞానం గలవాడిగా దేవుడు ఈ మానవ సృష్టిని కలిగజేశాడు. అలాంటి మానవునికి దేవుడి యొక్క ఆధిపత్యం బట్టి ఏదైనా తోటలో ఉండగా ప్రపంచ మాట, ఇదిగో ఈ ఫలం వృక్ష ఫలము ఆహారంలో ఉండదు కానీ మంచి చెట్లతో వృక్షఫలం తెలియకూడదు చెప్పిన మాట వారికి తెలియపరిచినప్పుడు వారు విన్నారు. కొన్ని దినముల తర్వాత వేరొక మాట, అంటే ప్రభు చెప్పిన మాట కాకుండా ఏదైనా తోటలోకి వచ్చినట్లుగా సర్పము ద్వారా పలికిన మాటలను బట్టి ఇప్పుడు దేవుని మాటలు వారు నెరవేర్చాలా లేక ఈ యొక్క సాతానిక తలంపుల ద్వారా మీరు తిరిగి చావాలనే మాటలు విని వాటిని నెరవేర్చాలా అనే ఆలోచనతో 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞలో చివరి భాగంలో ఇదిగో నా యొక్క మాటలు విని నా ఆజ్ఞలు అనుసరించి ఎవరు నడుచుతారో వారి యొక్క సంతానము ఈ తరముల వరకు నేను దీవించుకోవాలని వాక్య భాగంలో దేవుడు మోషే కాలంలో ఆ ధర్మశాస్త్రం లేక 10 ఆజ్ఞలు ఇచ్చిన మొదటి ఆజ్ఞలో చివరి భాగంలో దేవుడు మన మనుషునికి ఎలాంటి ఆశీర్వాదమైన గొప్ప భాగ్యం. అలాంటి స్థితిలో మానవుడు నిలిచినప్పుడు ఆధ్యాత్మికమైన పాపం జీవితం మరణము, ఆయన మరణం అనేటువంటిది దేవుడి వాక్యం ద్వారా జీవించినటువంటి వారికి చీకటిలో త్రోయబడి ఏర్పడు పండుగ లేక అజ్ఞానాలను పురుగుచలేక ఆ శిక్షలో మనుషులు ప్రవేశించకుండా ఉండడానికి యేసు మన కొరకు చనిపోయి మన కొరకు సిద్ధపరిచిన నూతన యెరూషలేము లేక ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించడానికి మన కొరకు ముందుగా చనిపోయి ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలిగజేసి పాప పాపాలను విమోచించి ఆ నిర్మించిన విశ్వాసం అనే మార్గంలో నడుచుట ద్వారా మానవుల వల్ల తిరిగి ఆదాము దాగుల బ్రతుకున్న మనలో ఎలాంటి ఆశీర్వాదములు బిడ్డలు కనిపించలేదు. ఎందుకంటే అందరూ వాక్యంలో జీవించలేదు. అందరూ ప్రభు యొక్క నమ్మక అనే విశ్వాసాన్ని వారి హృదయంలో భద్రపరుచుకున్నది. అందువలన అబ్రహాము దేవుని మాట విన్నాడు. తన సంతానం కూడా లోకంలో ప్రతివాడు దీవించబడిన ఆశీర్వాదము అబ్రహాము కనికరించాడు. కానీ తనతో వచ్చిన తన సహోదరుల కుమారుడు లోతు మాత్రము ఆయన ప్రభుని విశ్వాసం ఉంచాడు. కానీ చివరి దశలో తన యొక్క జీవితము అంతటితో క్లుప్తమైపోయింది. కాబట్టి ఇలాంటి జీవిత ఉదాహరణ లోకంలో అనేకమైన సంగతులు మరి యాకోబు యాషోను చూస్తాడు. యాకోబు సంతానం క్రీస్తు తరముల వరకు నేటి వరకు కూడా లిఖించబడే జీవితంలో అతడు ఉన్నాడు. కానీ యాషోను సంతతి మాత్రము పుట్టి వరకు మాత్రమే రాయబడి. అంటే దేవుడు ఒక్కొక్కరి ఒక్కొక్క రీతిగా ఏర్పాటు చేసుకొని తన మహిమాత్మై చేసే కార్యాల ద్వారా వారిని వారి సంతానము దేవుడు దీవిస్తాడని సత్యాన్ని చరిత్ర సంఘ చరిత్ర కూడా రాసుకుంటారు. 2 బుక్స్ రాసుకుంటారు. మంచి విలువైన సమాచారం రాస్తారు. చాలా విలువైన సమాచారం. ఒక పుస్తకం రాసిన దగ్గర 15 సంవత్సరాలు అయ్యారు. తర్వాత ఇంకొక
దేవుడు మన తెలుగు సంఘాన్ని, క్రైస్తవ సంఘానికి అది ఒక మంచి పరిచయం. ఋషులేలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఊరిని గురించి, ఇన్సిడెంట్స్ గురించి, ఆ క్రమణికల గురించి, తర్వాత వ్యక్తుల డీటెయిల్స్ గురించి చాలా మంచి సంగతులు రాశారు. ఇంకొకటి యోధా చరిత్రకారు జోసిఫస్ రాసినటువంటి ఇది కూడా దాని నుంచి కూడా కొన్ని ఇన్సిడెంట్స్ హిస్టరీ నుంచి కూడా తీసుకొని ట్రాన్స్లేట్ చేశారు. చాలా వండర్ఫుల్ వర్క్ చేశారు. బహుశా ఎక్కువ మంది దాన్ని గుర్తించి ఉన్నారో లేదో తెలియదు, కానీ అలాంటి మంచి వర్క్ చేసినటువంటి శాంసంగ్ గారు అనుకున్నాను. కానీ ఆ మాట చెప్పిన తర్వాత మరి వచ్చిన్నారు. అందుకే జ్ఞాపకాల కూడికల్లో మీకు మంది జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదము అనే మాట ఇది బ్లెస్సింగ్. ఎవరు చెప్పాల్సిన బ్లెస్సింగ్. 2:2 కూడా కనుకండి 4 ఎవరు చెప్పాల్సిన ఒక 4 నీటి మందుని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దాని ప్రయోజనం ఎవరు చెప్పాల్సిన ఆశీర్వాదం. మరి దాని మంచి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడం కుటుంబానికి ఆశీర్వాదాలను తెలియజేస్తూ మన మధ్యలో కుటుంబం ఆహ్వానించినటువంటి దైవజనులు కూడా ఉన్నారు. వారి గురించి కొద్ది మాటలు తెలియజేస్తూ కుటుంబానికి ఈ మొదటి సంవత్సరం జ్ఞాపకాలు 15వ వచనం చదువుకొని జ్ఞాపకాలు కొన్ని మాటలు పదన మాటలు తెలియజేస్తాను. ఏమనంటే, నీవు క్షేమంగా నీ పిల్లల ఎదురు పోయేదము, మంచి వృద్ధాప్యమును బాధపడకూడదు. ప్రేమ స్వరూపుడైన మా ప్రియపదవి నీ దీనదాసుని నమ్ముగా జీవించిన కాలము నీవు తోడుగా ఉండి నీ ఆదరణ చూపించి నీ కాపులను క్షేమం నుంచి నీ యొక్క పిలుపు బట్టి పదవిని చేరుదాన్ని శాంతిమయ్య గారు దేవా, అందుని బట్టి ఈ యొక్క ఆదరణ చేసిన ప్రతి ఒక్కరిని వారి ద్వారా కొద్ది ఆదరణ మనం చూపించమని ప్రియక వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అవకాశం కలిగించినటువంటి ముందుగా దేవాది దేవునికి, రవి గారికి, అలాగే యాజకులకు మీ అందరికీ నా మరణాలు మామయ్య గారు అంటే నాకు స్వయాన మా మేనమామలు ఉన్నారు. జేమ్స్ రావు గారు, సుజన గారు, ఈయన కూడా మాకు మామయ్య గారు. ఎలా మామయ్య గారు అంటే మా అమ్మ ఇంటి పేరు కొంచెర శ్యామసుందరం గారు, కొంచెర క్రీస్తరాజన్ గారు, గోరెట రాజరత్న గారు. అలాంటి వీరి యొక్క బంధుత్వం బట్టి మాకేమొచ్చిందంటే నీతి మంత్రుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం వచ్చింది. బంధువు గారు ఎంతో ఆత్మీయంగా మా తల్లిదండ్రులతో మామయ్య చదువుగా ఉండేవారు, చాలా స్నేహంగా ఉండేవారు, ఎన్నో విషయంలో మాట్లాడుకునేవారు. అలాంటి సమయంలో ఒకనొక రోజు మేము ఫోన్ చేసి నేను పొన్నూరులో బైబిల్ మిషన్ పక్షంగా దేవుని సువార్త చేస్తున్న సమయంలో కూడా ఒకనొక రోజు వెళ్ళి మామయ్యతో కూర్చున్నప్పుడు ఏనాడైనా సరే వెళ్తే భోజనం బయట పంపించేవాడు కాదని, అలాంటి మంచి మనసు కలిగినటువంటి మామయ్య మనసు చాలా మంచిది. కాసేపు కూర్చుంటావా? కూర్చున్నా. మీ యొక్క బైబిల్ మిషన్ ప్రెసిడెంట్గా చేస్తున్నటువంటి జాన్ సర్వరాజు గారు వారి సత్యమణి ఎదురు వచ్చారు, గుర్తుందా నీకు అన్నారు. నాకేం గుర్తు లేదు, మీరు చెప్తుంది అన్నా. ఎందుకంటే అప్పుడు నేను ఇంకా దేవుడి సేవ కానీ బైబిల్ మిషన్ యాక్టివిటీస్లో కానీ నేను పాల్గొంటాను కదా. అలాంటి సమయంలో నేను జ్ఞాపకం చేసుకుని ఒక ఫోటో కూడా నాకు ఇచ్చారు. ఆ ఫోటో ఇప్పుడు నాకు భద్రంగానే ఉంచుకున్నాను. ఎందుకంటే అవన్నీ తలచుకుంటున్నప్పుడు
ఎంతో ఆత్మీయతతో మేము ఉండేవాళ్ళము. అలాగే మా మా అమ్మ నాన్నగారి మీద మామయ్య అయితే చాలా ప్రేమతో జరిగేవాడు. బాత్రూమ్కి వచ్చినప్పుడు మామయ్యకి అక్కగారిని బాత్రూమ్ అయినా కానీ ముందుగా మా ఇంటికి వచ్చి అధ్యక్షుడు సంఘగా కూడా ధన్యవాదాలు. అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా ముఖ్యంగా ప్రతి విధానం నేను చూశాను. నేను విజయవాడని విజయవాడ గారు శ్యామసుందర గారు గంట కూర్చున్నాం. నేను రాను అదే అనుకునేవాడు. చాలా చక్కగా సమాజాన్ని గురించి, క్రైస్తవం గురించి, బిడ్డల గురించి చాలా మాట్లాడాను. నేను నమ్మేదంటే ఆయన బిడ్డల్ని బాగా చదివి ప్రయోజనం చేశారు. రెండోది క్రైస్తత్వం అంటే అలాగే మాట్లాడారు. చాలామంది క్రైస్తవులు వస్తున్నాము, వాళ్ళని బైబిల్ పడుకుంటారు, ప్రార్థన చేస్తారు, బిడ్డలు మాత్రం ఎస్సీ అని తొలగిస్తాం. కానీ ఆయన చెప్పండి ప్యూ క్రిస్టియన్. నేను 2016 చూశాను. ఇంటికి బాబు తీసుకెళ్ళి వెడ్డింగ్ కార్యక్రమం 10 నిమిషాలు కూర్చొని మాట్లాడారు. అంతకుముందు ఉద్యోగం చేసినప్పుడు కానీ ఆయన ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అందువరకే మాట్లాడాలి. ఆయన మాటల్లో కానీ ఆయన బిహేవియర్ చాలా చక్కగా చూడాలనిపించింది. పర్సనాలిటీ వాతావరణం నన్ను గౌరవించారు. మన వీళ్ళందరూ ఉంచుకోవాలని కూర్చున్నప్పుడు మేముంటే పండగ వాతావరణం చాలా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. నిజంగా మంచి ఫ్యామిలీ భావన నాకు. మరి దేవుడు నిజంగా అందరూ రాష్ట్రాలకు నేను కూడా అంటే నాకు క్రైస్తవంలో అభిమానం ప్రేమ కానీ నేను ఒక వాతావరణం వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఈ క్రైస్తవంలోకి వచ్చేది. నేను నాకు చాలామంది నీతి మొత్తాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదం, కానీ వారు నిజంగా ఫ్యాక్ట్ ఎక్కడ కూడా ఒక పూర్తి మాట కానీ అలాగే ఆశీర్వాదం అనుకున్న వారి బిడ్డల మీద మాట్లాడుతుంది. ఈరోజు ఆ భగవంతుడు వారి బిడ్డలకి ఆయన ఏమైతే నిలిచిపోయాడు, ఆయన ఏ కార్యక్రమాలు అనుకున్నాడో అవన్నీ తప్పకుండా పూర్తి చేయాలి. అలాగే ఈ సమాజానికి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆయన కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలని. సమాజం అంటే క్రైస్తవ సమాజం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మీ బిడ్డలు కూడా చదువు చదివించిన మాత్రం ఎందుకు తీసుకుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు మరి రెస్పెక్టెడ్ మాస్టర్స్ అందరూ కూడా అన్న మా అబ్బాయి వెళ్ళి వారికి చేశారు. ధన్యవాదాలు. మన రక్షకుడైన యేసు నామములో అందరికీ వందనాలు. అమ్మా నాన్న ఈ లోక సుదీర్ఘ యాత్రను ముగించుకొని దైవ సన్నిధిలోకి ప్రవేశించి అప్పుడే సంవత్సరమై ఈ సంవత్సరం అంతా వాళ్ళ భౌతిక ఎడబాటు మాకు ఎంతో కష్టంగా అనిపించింది. కానీ వాళ్ళ దేవుడి దగ్గర ఉన్నారనే గొప్ప నిరీక్షణ ఎంతో ఆనందాన్ని ఇవ్వటమే కాదు, ఆ విషయము జ్ఞాపకం వచ్చినప్పుడంతా
దేవుణ్ణి స్తుతించగలిగాం. ఇద్దరు ఎన్నో కష్ట పరిస్థితులు గుండా వెళ్ళారు, ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చారు. కానీ కేవలం దేవుని మీద ఆధారపడటం మూలంగా చక్కగా జీవించగలిగారు. మా కోసం ఎంతో కష్టపడ్డారు, త్యాగపూరితమైన జీవితాన్ని జీవించారు. ఇద్దరు బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి కూడా 5 పిల్లల్ని ఎంతో క్రమశిక్షణతో మంచి విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకులు చేశారు. దేవుడు ఇచ్చిన ప్రతి బాధ్యతని దేవుని కృప సహాయంతో తమ శక్తి సామర్థ్యాలతో 100% చక్కగా నిర్వహించి మంచి గృహ నిర్వాహకులుగా నిలిచారు. ఏ పని చేసినా మనసు పెట్టి చేసేవారు. పిల్లల్ని, బంధువుల్ని ఎంతో ప్రేమించారు. పిల్లల్ని క్షమించడంలో, ప్రేమించడంలో షరతులు లేని త్యాగపూరితమైన దేవుని ప్రేమను మాకు చూపించారు. మాలో ఎవరికి కాస్త ఒంట్లో బాగలేకపోయినా ఇద్దరు ఉపవాసం ఉండి ప్రార్థించేవారు. చనిపోయే వరకు మా నాన్న మాకంటే ముందు భోజనం చేయటం మేము ఎప్పుడు చూడలేదండి. అందరూ తిన్నారో లేదా అని అడిగి తిన్నామని నిర్ధారించుకున్న తర్వాత తినేవాడు. ప్రార్థన లేకుండా ఏ దినాన్ని కూడా వాళ్ళు మొదలు పెట్టడం, అనారోగ్య పరిస్థితుల్లో కూడా సంఘ ఆరాధనను నిర్లక్ష్యం చేయలేదు. తాము పనిచేసిన చోట ఆయా స్థలాల్లో కొంతమంది దైవ సేవకులతో కలిసి సువార్త ప్రకటించారు. వాళ్ళు పనిచేసిన తెలంగాణలోని కొన్ని ఊళ్ళలో చర్చిలు లేనందువల్ల మా ఇంట్లోనే గృహ సంఘాన్ని నడిపించారు, మరియు చర్చిలు కూడా కట్టించారండి. అమ్మ నాన్న మాకు ఎక్కువ సార్లు చెప్పిన మాట, ఎన్నో విలువైన జీవిత మార్గాలను మాకు అందించి వెళ్ళారు. ప్రతి ఉదయ సాయంకాలాలు అందరి కొరకు పేరు పేరున విజ్ఞాపన ప్రార్థన చేసేవారు. చాలా సింపుల్ లైఫ్ జీవించారు. ఇద్దరు సంపాదించిన వ్యర్థంగా ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు. అవసరమైన భోజనానికి, వస్త్రాలకు తప్ప దేనికి ఖర్చు పెట్టకూడదు అనేది వాళ్ళ సిద్ధాంతం. అవసరంలో ఉన్న వాళ్లకు, పేదవాళ్లకు ఎప్పుడూ సహాయం చేసేవారు. అన్నిటికైనా మించి అన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క విశ్వాసం ఉంచడం, ప్రార్థించడం, దేవుని మీద ఆధారపడటం చేసేవారు. ఈ విధంగా జీవితాన్ని విలువైనదిగా చేర్చి సాధ్యమైనంత వరకు మంచి గృహ నిర్వాహకులుగా ఉండి దేవుని ఎదుట నమ్మకంగా జీవించి మాకు, అనేకులకు మాదిరికరంగా జీవించారు. దేవుని ఎరిగిన వాడు కాబట్టి వాళ్ళ జీవితాల్లో దేవుని హస్తాన్ని, నమ్మకత్వాన్ని చూడగలిగాము. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము అని సామెతలు 10:7లో చెప్పబడినట్లు ఈరోజు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం ఎంతో ఆశీర్వాదకరంగా భావిస్తున్నాం. దేవుడు మాకు అంత మంచి తల్లిదండ్రులు ప్రసాదించినందుకు దేవునికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. వాళ్ళు వదిలి వెళ్ళిన విశ్వాస వారసత్వాన్ని, ప్రార్థనా జీవితాన్ని క్రమంగా జీవితాన్ని అంతవరకు కొనసాగించాలని మా కోరిక. పరలోకంలో వాళ్ళని మళ్ళీ చూడాలంటే మారు మనసు పొంది నిత్య జీవాన్ని పొందుకుంటే మాత్రమే అది సాధ్యం. కాబట్టి మా కుటుంబాల్లో అందరూ, అలాగే ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపాన్ని పొంది మారు మనసు అనుభవాన్ని, పరలోక నిరీక్షణను కలిగి ఉండాలి.
జీవించాలని మా ప్రార్థన. మేము కూడా మా తల్లిదండ్రులాగా జీవించాలని, వారిలా మా పిల్లల్ని ప్రేమించాలని, బలా నమ్మకమైన మంచి దాసులమని దేవునితో అనిపించుకోవాలని, దేవుని రాక వరకు లేక ఆయన పిలుపు వరకు పరలోకంలో మళ్ళీ వాళ్ళని కలుసుకునే వరకు మేము మా కుటుంబాలు దేవుని ప్రేమించేవారుగా, ఆరాధించేవారుగా, సేవించేవారుగా, దేవునికి నమ్మకంగా ఉండాలని మా కొరకు ప్రార్థించారు. ఏలియా తర్వాత ఎలీషా అనేటువంటి దైవజనుడు పరిస్థితులకు వచ్చాడు. ఏలియా దగ్గర ఏమైతే నేర్చుకున్నాడో దాన్నే కొనసాగుతూ వచ్చినాడు. అంతేకాదు అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయంలో దావీదు అనే భక్తుడు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. కానీ ఏదో వీటికి వెళ్ళిపోవడం దాకా కలిగేది ఏం లేదు. కానీ మన ప్రియులు బైబిల్లో రాయబడినట్టు సామెతలు 16:7 నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదం. అది ఆయన ఒక నీతిమంతుడిగా చూస్తున్నా. ప్రియులారా, ఎందుకోసమంటే సామెతలు 14:32 ఈ మాట రాయబడింది. సామెతల గ్రంథం ఒక మాట చూపిస్తానండి. సామెతల గ్రంథం 14:32 మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదు కదా. ఊరికనే నీతిమంతుడు కాల. బైబిల్లో రాయబడింది. తన జీవితం గురించి నేను అంటే మీరు విన్న దాన్ని బట్టి నేను కొత్తగా అక్కడికి నల్గొండ సేవకు అనగా వేరే స్థలం నుండి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాను, కాజుపేట నుంచి. మీరున్నటువంటి మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన నీతిమంతుడు. తన తలవారు సేవ చేసి నిద్రించిన ఆ నీతిమంతుడు మనం కలుసుకోవాలి. ఆయన చూపించిన మార్గాల్లో మనం కూడా వెళితే బైబిల్లో యేసుప్రభు తన అడుగు జాడలో వచ్చేయాడు. అడుగు జాడలో ఉన్నప్పుడు మనం వెళ్తే ఆయన కలుసుకుంటాం యేసుని. అట్లనే ఈ తండ్రి మనకేదైతే బోధించినాడో చక్కని మాటలు పిల్లలు తినకుండా ఆయన బోధించేసేవాడు. ఆమెను అవమానపరచలేదు. నీతిమంతుడు కూడా లక్షణం ఇతరులను అవమానపరచకండి, ఇతర విషయాలు అపార్థం చేసుకోండి. మన ప్రియులు సహోదరులు చెప్పండి, ఏనాడు కూడా ఇది దేవుని యొక్క లక్షణం, ఇది దైవత్వంలో ఉన్నటువంటి అలవాటు. ఆ పెద్ద కుమారుడైనా అపార్థం చేసుకున్నాడు కానీ తండ్రి మాత్రం ఏం చేయాల? ఎందుకోసమంటే నీతి మాత్రం ఉన్నటువంటి లక్షణాలు మనం కూడా ఒక దినాన్ని ఆయన కలుసుకోవాలంటే బైబిల్లో రాయబడింది. యేసు ప్రభువు వచ్చినప్పుడంట పూర్ణ శబ్దంతో క్రీస్తునంటే మృతులైన వారు లేస్తారు, ఆమె కూడా సజీవమైన నిలుచుడు మనము వారు కలిసి ఏకముగా అంటు నడిచిన మార్గం. ఆయన అడుగుల్లో ఉంటే మనం వెళ్తే ఒక దినాన్ని నీతిమంతులుగా వీళ్ళు నన్ను శుద్ధి చేసి ఒకప్పుడు ఈ ముందుగా పట్టులో పిల్లరా ఒకప్పుడు నా జీవితం కూడా సరిపోయే. నాన్నగారు ఏసీ కాలేజ్లో ప్రిన్సిపాల్ లెక్చరర్గా రిటైర్డ్ అయ్యి మరి ప్రభునందు 1990లో నిద్రించారు. అప్పుడు మామయ్య గారు ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంటంటే మీ నాయన నాకు లెక్చరర్ అయ్యా అని చెప్పాడు. ఎంతో సంతోషం చేసింది. యాక్చువల్గా మా నాన్నగారి కోసం నేను గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి గుంటూరు రావడం జరిగింది. ఆయన కోసం రిజైన్ చేసి వచ్చి ఇక్కడ ఆ కాలేజీలో లెక్చరర్గా చేస్తే 10 నెలలకే ఆయన చనిపోయాడు. అయ్యో అటు
శ్యామసుందరరావు గారు వచ్చారు. వచ్చి ఇట్లా మీ నాయన నాకు మరి లెక్చరర్ అయ్యా, మరి మీ కుటుంబాన్ని చేసుకోవడం, నిన్ను నా అల్లుడిగా చేసుకోవాలనుకోవడం మరి నాకు సంతోషకరంగా ఉంది, మరి ఆలోచించుకొని చెప్పారు. అప్పుడు నేను వెంబడే సమ్మతించి మరి ఆయన్ని ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు ఆ విధంగా ఆయన మా జీవితాల్లో మా కుటుంబాల్లో ప్రవేశించారు. శారదాంబ గారు మా యొక్క చిన్న కుమార్తె యొక్క మామగారు, నేను కూడా టీచర్ని. శారదాంబ గారు గొప్పతనం ఏంటంటే ఆయన మీకు ముందు ఆయన విజయాన్ని, ఆయన రెండవది ఆయన ధైర్యభక్తి కలిగి ఆయన ఏం చెప్పారంటే, కడప జిల్లాలో పనిచేస్తూ ఉండగా, డిగ్రీగా పనిచేస్తూ ఉండగా నేను అక్కడ జాబ్ చేశానండి. అక్కడ జాబ్ చేసినప్పుడు డాక్టర్ నారాయణ గారి యొక్క కుటుంబంతో నాకు అనుభవం ఉందండి. వారి ఇంటికి ఎక్కువ వెళ్ళేవాడిని. వారికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించమని చెప్పేసి ఆయన చెప్పేవారు. రెండోది ఏంటంటే, ఆయన క్రైస్తవ సిద్ధాంతాన్ని పాటించాడు. నేను మా ఊళ్ళో చర్చి కడుతుంటే కార్యం అని చెప్పేసి ఆయన వెళ్తే 50,000 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి వాళ్ళ అమ్మాయిని ఎవరైనా అడుగుతామని చెప్పేసి అడ్రస్ తెలియక ఆయన దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆవిడ ఎత్తుకు వచ్చేవాడు. ఇట్లా అంటానంటే ఇంకో 50,000 రూపాయలు తీసుకోండి అన్నాడు. ఆయన దేవుని యొక్క చాలా విశ్వాసం, దేవుని పనికి ఫుల్ సపోర్ట్ ఇచ్చేమని. కాబట్టి ఆయన పిల్లలు జాగ్రత్తగా దైవభక్తితో పెంచి విద్యాబుద్ధులు పెంచి ఆయన దేవుని సేవలో ఉన్నాడు ఎక్కువగా. ఆయన రెండోది ఆయన అబద్ధవాడి ఉంటాడు. ఆయన మాట్లాడేటప్పుడు ఏదో మాట్లాడాలంటే మేము చాలా పేదవాళ్ళండి, నేను వ్యవసాయ కూలి పని చేశానండి అన్నీ కూడా చెప్పేవాడు. అంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే అబద్ధం ఆడకుండా ఉన్నాయి కానీ నిజంగా చెప్పేవాడు. మన దేశ అధ్యక్షుడు కోవింద్ గారు కూడా నిజాయితీ అబద్ధవాడు. ఆయన పైకి రావడం కారణం ఏంటంటే కోవింద్ గారు ఆయన మన బయాలు రాష్ట్రాలు గవర్నమెంట్ చేశాడు. అప్పుడు ఆయన భార్య అయ్యా మీరు గవర్నమెంట్ అన్నాడు, తర్వాత రాష్ట్రపతి అయ్యాడు. కాబట్టి మనకి తన జీవితంలో వ్యక్తిత్వంలో నీతి నిజాయితీ ఉన్నట్లయితే కాబట్టి ముప్పలుగా ఆలోచనలను ఫలిస్తాడు. కాబట్టి శాస్త్ర గారు తెలియదండి యాక్చువల్గా. ఎందుకంటే పాత్రలు అందరూ కూడా జెంట్స్ రాజా అంటూ ఉంటారు యాక్చువల్గా. సరే, ఎప్పుడైనా ఏ కార్యక్రమం పాత్రలు ఎక్కువగా సుతారంగా ఉండేవాళ్ళు. తను గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలకి ఎప్పుడు ఇచ్చేసినా కానీ ప్రత్యేకించి రక్త సంబంధికులు ఆత్మీయులు ఎక్కువగా పాత్రలో ఉంటా ఉంటారు. కాబట్టి ఎంత దూరం నుంచి పాత్రలు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున వ్యక్తిగతంగా కుటుంబపరంగా నైబర్స్ కూడా దగ్గరికి వెళ్ళి పలకరించి వాళ్ళ మంచి మాటలు, కుటుంబాన్ని పోషించుకోండి, బిడ్డలు చదివించుకోండి, వాళ్ళ మంచి వాడడానికి కదా పాత్రలు రౌడీజంలో ఉంటుంది, వాళ్ళ విద్యాబుద్ధులు లేకపోండి, వాళ్ళు క్రమశిక్షణ పెరుగుతారు అని మంచి మాటలు చెప్పేవాడు. నేను అనుకునేవాడిని ఎప్పుడో ఈ పర్సనాలిటీ ఎప్పుడో చూస్తూ ఉండేవాడిని. బాగా హైట్గా ఆయన స్పెక్టికల్స్ అయ్యి పెట్టుకొని నీట్గా ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చేవాడు. నేను చూస్తూ ఉండేవాడిని. మా నాన్న ఎలా మరి అది కదా మాట్లాడుతూ ఉండేవాడు. నేను అక్కడ కూర్చొని చూస్తాను, నాకేమో కూడా చూస్తా మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన పర్సనాలిటీ ఆయన చూస్తే అబ్బో ఈరోజు చాలా పెద్ద చదువు చదువుతున్నాడు, పెద్ద పెద్ద మాటలు చదువుతున్నాడు, మన ఇంట్లో మాట్లాడాలి. నేను కూడా ఆయన ఆశ్రదించి ఎఫ్రాయిము అని నన్ను దీనికి ఆ పేరు పెట్టారు. అప్పుడు ఒక గిన్నె నా అన్నప్రాసనకి ఒక స్టీల్ గిన్నె ఇచ్చారు. ఇది కనీసం 60 సంవత్సరాల క్రితం. ఇవాళ బంగారపు గిన్నె ఇచ్చినా కూడా తప్పుగా చూస్తారేమో కానీ అప్పుడు స్టీల్ అనేటువంటిది అన్ని కొండలలో లేకపోతే జలమ్స్ అనేది ఈ సత్తు పల్లెల్లో ఉండేటువంటి పరిస్థితి. స్టీల్ గిన్నె ఇచ్చి నాకు ఆ పేరు పెట్టి దీవించాడు. అది 1977 సంవత్సరం గాలివాన సమయంలో కూడా అది ఉంది మా దగ్గర. మా అమ్మగారు చెప్పారు నాకు, మా అమ్మయ్య ఇది చెప్పాడు
ఆయన నాకు ఆ పేరు పెట్టి నన్ను ఒక గొప్పవాడిగా ఆశీర్వదించాడు. ఇవాళ ఎంత గొప్పవాడిని అనేటువంటి గొప్పవాడిని అయ్యాను అని అనుకుంటున్నాను. ఆయన ఆశీర్వాదం అన్నాడండి. అయితే మేనల్లులలో గట్టి మేనల్లుండి నేను ఇప్పటి వరకు పాస్టర్ గారి తెలిసిన బంధువులందరూ కూడా 5 ఆడపిల్లలకు వాళ్ళ మంచి నడవడికి కానీ చదువులు కానీ విద్యాబుద్ధులు నేర్పించి మంచి ఉన్నతమైనటువంటి అల్లుళ్ళు ఇచ్చి పెళ్లి చేశాడు అని చెప్తున్నారు. ఇంకా తెలియనటువంటి విషయం ఏమిటంటే ఆయన దేవుణ్ణి ఎరిగిన తర్వాత చేసినటువంటి కార్యం ఇది. దేవుని ఎరగక ముందు ఆయన ఉద్యోగం చేసినటువంటి సమయంలో ఎంత గ్రంథాలు రాసి మంచి ఉన్నతమైనటువంటి దైవ సేవలో ఉన్నటువంటి కాకుండా అంతకు ముందు ఆయనకు 5 చెల్లెలు ఉన్నారు. 5 చెల్లెలకు పెళ్లి చేసినటువంటి విషయం చాలా తక్కువ మందికి తెలుసు. 5 కూడా ఎంతో ఖర్చు పెట్టి ఒక పెద్దగా బాధ్యత వహించి పెళ్లి చేసి వాళ్ళని ఆశీర్వదించినటువంటి ఘనత చాలా తక్కువ మందికే తెలుసు. చక్కగా మా కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని మరి దైవిక చింతనలో నడిపించినందుకు మా కుటుంబం పక్షంగా అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి జాకబ్ గారు నల్గొండ నుండి వచ్చారు. ఇది నేను వినడం 2వ ప్రసంగం. మనం మా వ్యవహారం అర్థానికి చాలా చక్కటి ప్రసంగం చెప్పారు. అలానే ఈరోజు కూడా మేము మీకు సరైన సమయం ఇవ్వలేకపోయాం. ఎందుకంటే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ లేదు. ఉండుంటే మిమ్మల్ని ప్రధాన ప్రసంగికులుగా పెట్టేవాళ్ళకి, ఎందుకంటే మా పాస్టర్స్ ఎప్పుడు మాతో ఉండాలి కాబట్టి మేము ఎప్పుడు ఇంట్లో ఉంటాం కాబట్టి మేము ఇచ్చేవాళ్ళమే. మరి చక్కటి వాక్యాన్ని మా అన్నయ్యకి అన్వయించి మరి మాకు అందించినటువంటి ప్రసంగాన్ని బట్టి మేము నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అలానే తోటి పాస్టర్ గారి పేరు తెలియదు, ఆయన కూడా క్రీస్ దాస్ గారు మమ్మల్ని ప్రార్థనలో నడిపించినందుకు మరి వందనాలు. మరి ప్రదీప్ గారు మా అత్త కొడుకు, చాలా గొప్ప కుటుంబం. క్రీస్తు రాజ్యం గారి కుటుంబం అంటే మరి పాత గుంటూరులో ఒకప్పుడు వెలుగున్నటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో చాలా మంది సంతానం ఉన్నారు. వాళ్ళు కొంచెం బ్రోకెన్ అయిపోయారు. అయితే దేవుడు ప్రదీప్ గారిని గట్టిగా పడుతున్నారు. నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ సెల్ఫ్. ఎందుకంటే ఆ కుటుంబం పతనమైపోయిందని మా వంశం క్రీస్తు రాజ్యం అంటే అతి సౌకర్యవతి. మా నాన్న ఎవరిని కూడా చక్కటోళ్ళు దాన్ని మా అత్త చక్కది క్రీస్తు రాజ్యం చక్కది అనేవాళ్ళు. మా అమ్మ క్లాస్మేట్. మా అమ్మని ఆయన క్లాస్మేట్ 1 year జూనియర్. అయితే ఒకరోజు వచ్చి అక్కయ్య అన్నారు. అక్కయ్య అన్నారంటే నీకు వదినని పిలువ అని చెప్పి పిలిపించి మంచి కుటుంబాన్ని చాలా మంది పిల్లలను కానీ అందరినీ విద్యావంతులు చేసిన అది ఒకప్పుడు ఎంతో పతన స్థితిలోకి వెళ్తే భగవంతుడు ప్రదీప్ను గట్టిగా పట్టుకొని మరి మా పూర్వ వైభవాన్ని ఆ కుటుంబానికి అందించినటువంటి ప్రదీప్ మాకు ఎక్కడ ఏ సమావేశం జరిగినా వస్తుంటారు. ఇంకా కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆ పాస్టర్ గారి సర్వీసెస్ ఉపయోగించుకోవాలి. నేను ఉపయోగించుకోలేకపోయాను, క్షమించాలి. ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు పిలుస్తాను. మరి మా కుటుంబ సభ్యులు కాబట్టి ప్రత్యేకించి మేము అందరూ తెలియపరచాల్సిన అవసరం లేదు. మే గాడ్ బ్లెస్ యు పాస్టర్ గారు. అలానే మరి మా శ్రీబాబు వాళ్ళ మామగారు మరి మా ప్రసాద్ గారు ఆయన నేను అనుభవించిన వాళ్ళు మర్చిపోకుండా చెప్పడం అనేది గొప్ప విషయం. ఈ సందర్భంలో నేను కూడా ఒక విషయం చెప్పాలి. మా పెద్దకు పెళ్లి సెటిల్ అయింది. మన్నయ్య మా నాన్నగారికి హెల్ప్గా వచ్చారు. ఆ ఊరు విత్ పర్స్ వచ్చారు, డబ్బులు కూడా తీసుకొని వచ్చారు. అయితే మన సాంప్రదాయంలో పెళ్లి కూతురు ఏంటంటే ఖచ్చితంగా మనమే పెట్టుకోవాలి. అది మన సాంప్రదాయం పెళ్లి కూతురు. మా నాన్నకి ఆయన పోగానే చెప్పిన కంప్లైంట్ ఏంటంటే యువర్ బ్రాండ్ వాట్ ఆల్ ది టికెట్స్ ఆల్ ది పీపుల్ అని చెప్పారు. అందరికీ టికెట్లు వదలండి, కూతురు డబ్బులు ఎక్కడ తేవట్లేదని మా చిన్న చెల్లి చెప్పారు. కాబట్టి అట్టయ్య కొనాలి, మనమే ఆటలో కొనాలని మా నాన్న సముదాయం చెప్పారు. అదేవిధంగా దుర్ఖర్చు అని వాళ్ళు ఇష్టపడరు. ఎంతవరకు ఖర్చు పెట్టాలో, ఎంతవరకు ఎవరికి సహాయం చేయాలో అనే విషయాలు కళ్ళ పెట్టినట్టు చెప్పినటువంటి స్పీకర్స్ అందరికీ కూడా మరి మా కుటుంబం పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం. మరి మమ్మల్ని అందరినీ ఈ విధంగా దేవుడిలో దృఢపరిచి మరి ఆయన విశ్వాసంలో
పెంపొందింప చేయడానికి మీరు ఇచ్చినటువంటి ప్రసంగాలన్నీ కూడా మేము ఆచరిస్తామని, మరి ముఖ్యంగా మన 5 పిల్లలు దేవునిలోనే ఉన్నారు, దేవుని సహవాసంలో జీవిస్తున్నారు. మరి మా వంశానికి ఆడికి వచ్చిన మా అన్నయ్య సేవలు కొనియాడినందుకు మీరందరికీ మా కుటుంబం పక్షాల వందనాలు తెలియజేసుకుంటూ, మరి మేము ఇచ్చిన ఆతిథ్యం ఆలస్యమైంది, అయినప్పటికీ మరి ఓర్పుతో మీరున్నారు. భోజనం కూడా చేసి ఆ బిడ్డలను ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమం అయిపోలేదు. నమ్ముతూ ఉన్నాను. అందులో ఒకసారి తప్పటి కృపగల దేవాన్ని పరిశుద్ధమైన ఆరోగ్యానికి వందనాలు స్తోత్రాలు. నరులారా తెలియని మీరు సెలవిచ్చినప్పుడు నరుడు ఏ స్థితిలో ఉన్నా నీ పిలుపుని అందుకోవాల్సిందే. అందులో భాగంగా గత సంవత్సరం ఈ పిలుపుని అందుకున్నటువంటి మీ దీనదాసుడు మా ప్రియులు కీర్తిశేషులు ఉచితర ఛాన్సలర్ గారి యొక్క జ్ఞాపకాల గుడిలో ఇప్పటి వరకు అయినా మరి నీ పరిశుద్ధమైన ఉన్నతమైన కృపను అనుగ్రహించి వెళ్ళాలనుకోవాలా. అదేవిధంగా వారి యొక్క సఖిమణి ఉచితర భాగ్యం గారి యొక్క ఆయన మరి మరణాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి సందర్భంలో వెతబడినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యాన్ని అందించినటువంటి దైవజనుల ద్వారా, శ్రేష్టమైనటువంటి నీ మాటల ద్వారా ప్రతి ఒక్క హృదయం ఆయన మరి ఆదరించబడిందని, దుఃఖసాగరంలో ఉన్న కుటుంబానికి ఓదార్పు అనుగ్రహించబడిందని నమ్ముతూ ఉన్నాం. ఈ పరిశుద్ధమైనటువంటి బాహువు చేత నీ ప్రియులందరినీ మీరు ఆదరించి ఓదార్చి బలపరిచి స్థిరపరచమని, ప్రత్యేకంగా నీ సన్నిధానం పిలువబడినటువంటి నీ ప్రియులను మేము జ్ఞాపకం చేసుకున్న ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పిల్లలను అనుభవించడానికి కూడా ఇచ్చేస్తున్నాను. ప్రత్యేకంగా నీతి మంత్రులు ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉండాలన్నట్లుగా నీ ప్రియులను మర్చిపోకుండా అనేక సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలను కూడా ఈ రీతిగా జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి దానిలో, వారి మంచిని కొనియాడుతున్నటువంటి విధానంలో సుగంధ దైవం కంటే మంచి పేరు మేలన్నట్టుగా నీ వాక్య ప్రకారంగా మంచి పేరు కలిగి వారు జీవించిన ఈ జీవితం అంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మాదిరిగా ఉండాలని కూడా చేయమని ఏర్పాటు చేయబడిన గుడి ద్వారా నినామాన్ని మహిమపరుచుకున్నట్టున్నామంటున్నారు. ఆయన మరి కుటుంబ సభ్యులను దైవ సేవకులను సంఘ బిడ్డలందరికీ మీ యొక్క తోడుపాటును అనుగ్రహింపచేసి మీ కాపుదల భద్రతను దయచేయడం జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అంతటి కూడా మీరు తోడు కావాలని మా ప్రభుత్వ ప్రేమాడే యేసు పరిశుద్ధమైన నామం పెట్టి అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను. మేము క్షమించి ఉన్న ప్రకారము మా ప్రార్థనను క్షమించి మమ్మల్ని స్వతంలోనికి ఏకాదృష్టిని తప్పించి రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నిమహిమ. మన పరమతండ్రైన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసం సదాకాలం చేరవచ్చు మనకందరికీ సకల పరిశుద్ధులకు ఈ కుటుంబములకు తోడైంది ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృపలో నన్ను బలపరచిన నా ప్రభువా నిన్నే ఘనపరతును. నీ కృపలో నన్ను బలపరచిన నా ప్రభువా నిన్నే ఘనపరతును. సర్వకాలము స్తుతింతును, సర్వకాలము స్తుతింతును, దివారాత్రులు ధ్యానింతును నీ
శాపము తీర్చితివి, పాపము పాపితివి, నా శాపము తీర్చితివి. నీ కృపలో నన్ను బలపరచిన